ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం ఈ ఎక్సా బ్రాండింగ్ నుంచి వస్తున్న ఒక ప్రీమియం గేమింగ్ హెడ్సెట్ని అయితే అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే చెక్ చేయబోతున్నాం. సో నేను ఒక 1 వీక్ నుంచి దీన్ని యూస్ చేస్తున్నాను. సో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ గేమర్స్ కానీ లేదా గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు అయి ఉండి ఒక మంచి ప్రీమియం హెడ్సెట్ తక్కువ రేట్లో చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ హెడ్సెట్ చూసుకున్నట్లయితే ఇది మనకి కొంచెం యూనిక్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ డివైజెస్కి ఇది కనెక్ట్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చెక్ చేద్దాం. అందుకు లేట్ చేయకుండా మనం ఈ ఎక్సా బ్రాండింగ్కి సంబంధించిన గేమింగ్ హెడ్సెట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్కా బ్రాండింగ్ అయితే ఉంది. 7.1 సరౌండ్ సౌండ్ అని అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. దీని మోడల్ నెంబర్ చూసుకుంటే E900 Pro అని అయితే ఉంది. ఇది ప్యూర్ గేమింగ్ హెడ్సెట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 24 months ఎక్స్టెండెడ్ వారంటీతో అయితే వస్తుంది. అంటే 2 years పాటు మీకు వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి చూడ్డానికి హెడ్సెట్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది వేటికి కంఫర్టబుల్గా సెట్ అవుతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. PS4, Xbox One, Nintendo Switch అండ్ పీసీకి అయితే దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 7.1 సరౌండ్ సౌండ్, వైడ్లీ కంపాటబుల్ విత్ మోస్ట్ ఆఫ్ ది గేమింగ్ డివైజెస్ అండ్ ప్రీమియం మెమరీ ఫోమ్స్ అని చెప్పేసి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అబ్జర్వ్ చేయొచ్చు. 2 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్టర్లు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి మైక్రోఫోన్ అనమాట. సో మైక్రోఫోన్ అయితే మనకి కంప్లీట్గా డిటాచబుల్ వస్తుంది. సో మీకు అవసరం ఉన్నప్పుడు దీన్ని మీరు కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు అయితే మీరు సింపుల్గా తీసేసి పక్కన పెట్టేసి మీరు ఓన్లీ మైక్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా, వీటి క్వాలిటీ, వైర్స్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడే మనకి వారంటీ కార్డ్ అయితే ఉంది. సో మీరు దీన్ని యూస్ చేసి వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంతో పాటు ఇంకొక కేబుల్ కూడా అయితే ఉంది. సో ఇంకొక మనకి ఇది మనకి ఏమంటారు 3.5 హెడ్ ఫోన్ జాక్ అడాప్టర్స్ అనమాట. సో డైరెక్ట్గా మీరు యూస్ చేసుకోవడానికి. ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయనేది నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. హెడ్ ఫోన్ అయితే ఉంది. సో మనకు ఒక మంచి ప్యాకేజింగ్లో అయితే ఇచ్చారు వీళ్ళు. సో చూడ్డానికి బ్యాగ్ చూసుకోవచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ బ్యాగ్లో మనకి హెడ్సెట్ని అయితే వీళ్ళు పెట్టి ఇవ్వడం జరిగింది. సో బయటకు తీద్దాం. సో ఇది మనకి హెడ్సెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. దీన్ని పక్కన పెడదాం. బ్యాగ్ చూసుకోవచ్చు, మనకి చాలా బాగుంది. రబ్బర్ బ్యాగ్, బట్ చాలా మీకు మంచి కంఫర్టబుల్గా అయితే ఉంది. మీరు దీన్ని ఎక్కడికన్నా క్యారీ చేయాలనుకున్నా కానీ ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట. ఇకపోతే ఇది మనకి హెడ్సెట్ అయితే హెడ్సెట్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి మంచి కంఫర్టబుల్ లుక్ ఉంది. అండ్ లుక్ చూసుకోవచ్చు, చాలా ఏమంటారు మోడర్న్ డిజైన్ అయితే ఉందన్నమాట. బ్లాక్ అండ్ రెడ్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మెమరీ ఫోమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి చాలా స్మూత్ ఉన్నాయి గైస్. మనకి ఏమంటారు ఈ కుషన్ ఏదైతే ఉందో చాలా స్మూత్ అయితే ఉంది. చెవులకి మీరు ఎక్కువసేపు క్యారీ చేసినా కానీ, ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ పెద్ద ప్రాబ్లం అయితే లేకుండా వీటిని అయితే డిజైన్ చేశారనమాట. సో అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా. అండ్ ఇక రిమైనింగ్ బిల్డ్ క్వాలిటీ ఎక్కడ చూసుకున్నా కానీ మీకు ఇది చాలా క్రేజీ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. నాకైతే బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అంటే దీని ప్రైస్ రేంజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక ప్రీమియం హెడ్సెట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అంటే ఈ బిల్డ్ క్వాలిటీని చూసుకున్నట్లయితే మీకు సో ఎవ్రీవేర్ మీకు ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తూ ఉంది. దీని ఫిజికల్ ఓవరీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వీళ్ళు చాలా కనెక్షన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మైక్రోఫోన్ ఇన్పుట్ అయితే ఇక్కడ మనం ఇచ్చుకోవాలన్నమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మైక్రోఫోన్ అయితే వీళ్ళు మనకి సపరేట్ కనెక్షన్ అయితే ఇచ్చారు. మీకు కావాల్సినప్పుడు దీన్ని మీరు జస్ట్ ఇలా మైక్రోఫోన్ యూస్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు మీరు దీన్ని పీక్ పక్కన పెట్టేసి మీరు ఓన్లీ హెడ్సెట్ని అయితే వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. అంటే కొన్ని గేమింగ్ కన్సోల్స్కి మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో అలాంటి వాళ్ళకి దీన్ని సిస్టమ్కి కానీ గేమింగ్ కన్సోల్కి కానీ పెట్టుకొని
యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్మల్ టైప్ సి పోర్ట్ అయితే ఉంది. సో దీన్ని మనం ఇలా పెట్టుకొని ఇది మన సిస్టమ్కి అయితే మనం డైరెక్ట్గా 3.5 హెడ్ ఫోన్ జాక్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకొని అయితే ఈ హెడ్ ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మైక్రోఫోన్ ఆన్ అండ్ ఆఫ్ సింబల్ కూడా అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చూసుకోవచ్చు, దీన్ని మనం మైక్రోఫోన్ ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు, సెక్యూరిటీ పరంగా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడే మనకి వాల్యూమ్ కంట్రోల్ బటన్ కూడా అయితే ఇచ్చారు, వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్ బటన్స్ అనమాట. అది మనకి ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ కూడా అయితే వీళ్ళు మార్కింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది బేసిక్గా దీని ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో దీనికి సంబంధించిన నా అసేజ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను. అంటే ఇప్పుడు నేను ఒక 1 వీక్ నుంచి అయితే దీన్ని యూస్ చేస్తూ ఉన్నాను. సో ఈ 1 వీక్లో నాకు దీనిలో నచ్చిన పాయింట్స్ ఏంటి, నచ్చని పాయింట్స్ ఏంటి అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇది ఏ ప్రైస్లో వస్తుంది, ఆ ప్రైస్లో మనం దీన్ని కొనుక్కోవచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ కూడా అయితే మీకు క్లియర్గా అయితే నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ నాకు ఇందులో బాగా నచ్చిన విషయం అంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అని చెప్తాను గాయస్. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఇది చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రేమ్ చూసుకోవచ్చు, ఈ ఫ్రేమ్ కంప్లీట్గా మనకి మెటల్తో అయితే బిల్డ్ చేశారు. సో ఇది విరిగిపోయే పాసిబిలిటీతో కూడా అయితే ఉండదు అనమాట. సో రిమైనింగ్ పార్ట్ అంతా మనకి రబ్బర్ అండ్ ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంది. సో చూడ్డానికి కూడా ఇది మనకి చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. సో మనకి ఎక్కడ చీప్ హెడ్సెట్ అన్న ఒక చిన్న థాట్ కూడా అయితే రాదనమాట. సో అంత క్రేజీ బిల్డ్ క్వాలిటీ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ నాకు బాగా నచ్చిన విషయం అంటే ఏదైతే ఈ మెమరీ ఫోమ్స్ ఉన్నాయి కదా, సో మనం ఆ చెవులకి పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. సో మీరు ఎక్కువ లాంగ్ అవర్స్ కూడా మీరు దీన్ని యూస్ చేసినా కానీ మీ ఇయర్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. సో అదొక మంచి విషయం అనిపించింది నాకు. సో చాలా కంఫర్టబుల్ ఫిట్ అయితే ఉంది. అండ్ ఇక నెక్స్ట్ నాకు ఇందులో అన్నిటికన్నా బాగా నచ్చింది, అండ్ నేను బేసిక్గా ఇంతవరకు ఎక్కువ హెడ్సెట్స్లో ఇలాంటి ఫీచర్ అయితే చూడలేదు. సో వేరియస్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రతిదీ కూడా మనకి డిటాచబుల్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. అంటే మీరు దీన్ని సపరేట్గా మైక్రోఫోన్ ఉంటుంది. సో మైక్రోఫోన్ వీళ్ళు సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు దీన్ని కావాల్సినప్పుడు దీన్ని అయితే ప్లగిన్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు మీరు దీన్ని తీసేసి నార్మల్ హెడ్సెట్లో అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ మైక్రోఫోన్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీతో కూడా అయితే వస్తుంది. సో చాలా చక్కగా అయితే మీరు కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. సో ఈ మైక్రోఫోన్ యూస్ చేసి చాలా బాగా అయితే నేనైతే టెస్ట్ చేయడం జరిగింది, చాలా బాగా అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్రెడీ మనకి ఏదైతే 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్షన్స్ ఉన్నాయో, సో ఇవి కూడా మనకి వీళ్ళు డిఫరెంట్గా సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు డిటాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ట్రావెల్ చేసేటప్పుడు అన్నీ సపరేట్గా తీసేసుకొని మనం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అదొక మంచి విషయం. అండ్ ఈవెన్ మనకి వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఫెసిలిటీ లేని డివైజెస్కి కనెక్ట్ చేసుకోవడానికి టైప్ సి పోర్ట్ ఉన్న కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే టైప్ సి టు USB ఆ కనెక్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా మనకి గేమింగ్ కన్సోల్స్ కానీ ఎక్స్బాక్స్ ఇలాంటి వాటికి కనెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అన్నీ కూడా డిటాచబుల్ అనమాట. సో ఐ డోంట్ థింక్ ఇలాంటి ఒక ఫంక్షన్ మీరు వేరే ఏ హెడ్సెట్స్లో అయితే చూడలేరు. ఇది దాని పరంగా చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ యూనిక్ అని అయితే చెప్తాను నేను. అండ్ ఇక మనం దీని సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది మేజర్ ఆస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 50mm డ్రైవర్ యూనిట్స్తో అయితే వస్తుంది. మనకి 7.1 సరౌండ్ సౌండ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందన్నమాట. సో మీరు దీన్ని యూస్ చేసి గేమ్స్ కనుక ఆడినట్లయితే మీకు ఈవెన్ మైన్యూట్ సౌండ్స్ కూడా అయితే మీకు క్లియర్గా అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఎటు సైడ్ నుంచి మీకు సౌండ్ వస్తుంది అనేది మీరు క్లియర్గా అయితే డిఫరెన్షియేట్ చేయగలరు. ముఖ్యంగా పబ్జీ ఇలాంటి మల్టీప్లేయర్ గేమ్స్ మనకేమంటారు సౌండ్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్న గేమ్స్లో అయితే ఈ హెడ్సెట్ మనకి సూపర్గా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో నేను దీన్ని యూస్ చేసి పబ్జీ ఆడి చూసాను. సో మనకి ఏదైతే ఆ ఫుట్ స్టెప్స్ కానీ గన్ సౌండ్స్ కానీ ఎటు నుంచి వస్తున్నాయి అనేది క్లియర్గా మీరు గమనించవచ్చు అనమాట. ఎలాంటి లేటెన్సీ కూడా అయితే ఉండదు, ఎందుకంటే ఇది మనకి కంప్లీట్ వైడ్ హెడ్సెట్ కాబట్టి మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే మీరు ఈజీగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా గేమ్స్ ఆడే వాళ్ళకి ఇదే మేజర్ ఆస్పెక్ట్ కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేది. సో అందులో మాత్రం ఇది 100% డెలివర్ చేసిందని చెప్పగలను. ఈవెన్ మీరు నార్మల్ మూవీస్ చూడడానికైనా సాంగ్స్ వినడానికి కూడా అయితే దీన్ని యూస్ చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ మీరు మరీ లౌడ్ ఆడియో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో బేస్ కూడా మీకు కొంచెం యావరేజ్ ఉంటుంది. ఓవరాల్ సౌండ్ ప్రొఫైల్ అయితే బాగుంది సాంగ్స్ వినడానికి. బట్ ఇది ప్యూర్ గేమింగ్ హెడ్సెట్, గేమింగ్ ఎంతూజియాస్టిక్స్ కోసం డిజైన్ చేసింది కాబట్టి సో దాని మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నాకు అనిపించలేదు. ఓవరాల్గా ఒక మంచి ఫీల్ ఉండాలి. గేమ్స్ ఆడేటప్పుడు నాకు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ సౌండ్స్ అనేవి నేను క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది అల్టిమేట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. అండ్ దీన్ని కొన్న వాళ్ళకి
2 ఇయర్స్ పాటు వీళ్ళు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2 ఇయర్స్ అనేది చాలా ఎక్కువ. సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వీళ్ళు సర్వీస్ అయితే చేయిస్తూ ఉంటున్నారు 2 ఇయర్స్ లోపు. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక దీని కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 3,300 రూపాయలు అయితే ఉంది. కిల్లర్ డీల్ అని చెప్తాను గైస్ నేను. సో బేసిక్గా దీనిలో డిసడ్వాంటేజెస్ ఆర్ కాన్స్ అంటే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఒకటే నేను అబ్జర్వ్ చేసింది, కొంచెం మనకి ఇది వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం మరి అంత హెవీ అని కాదు, కొంచెం వెయిట్ ఉంటుంది. మనకి మేబీ ఎక్కువసేపు పెట్టుకుంటే కొంచెం అన్ఈజీగా అనిపించే పాసిబిలిటీ అయితే ఉంటుందేమో. అది కూడా అయితే అంతే తప్ప నాకు పెద్ద హ్యూజ్ డిసడ్వాంటేజెస్ అయితే ఏం అనిపించలేదు ఈ పర్టికులర్ గేమింగ్ హెడ్సెట్లో. సో ఇక ఎస్కా బ్రాండింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఫారెన్ బ్రాండ్ అనమాట. బట్ ఇండియాలో కూడా వీళ్ళు ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని మనం అమెజాన్లో కొనుక్కోవచ్చు మీకు కావాలనుకుంటే, లేదా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది exa.com అని చెప్పేసి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. సో మీరు దేనిలో అయినా కొనుక్కోవచ్చు. ఒకవేళ exa.comలో కనుక మీరు కొనుక్కున్నట్లయితే మీకు 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. మన ఛానల్కి సంబంధించిన కూపన్ కనుక మీరు యూస్ చేసినట్లయితే MRGT15 కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే మీకు ఫ్లాట్ 15% డిస్కౌంట్ వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ అఫీషియల్ వెబ్సైట్లో కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే. సో నేను అమెజాన్ లింక్ అండ్ అలాగే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. మీరు నిజంగా గేమ్స్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ గేమింగ్ హెడ్సెట్ అద్భుతమైన ఆప్షన్ అయితే అవుతుంది. సో అది దీనికి సంబంధించిన ఎక్సా బ్రాండింగ్కి సంబంధించిన గేమింగ్ హెడ్సెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్న, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ ముందు నేను ఇంకా చేయాలి అంటే మీరు ఇలాంటి వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉండండి. వీలైతే లైక్ చేయండి వీడియోని. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే కింద లింక్ అయితే ఉంటుంది, దాన్ని యూస్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.